Hi friends, welcome to NMR Study Circle. ఈరోజు క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 17లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మీకు మరిన్ని క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, హౌ మెనీ మూన్స్ డస్ ద ప్లానెట్ మార్స్ హ్యావ్? సో మార్స్ కి ఎన్ని మూన్స్ ఉన్నాయంటే ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయంటే టూ ప్లానెట్స్, 2 moons. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాబోస్, సెకండ్ వన్ ఈజ్ డెమిస్. సో 2 శాటిలైట్స్ ఉన్నాయి దీనికి, మార్స్ గ్రహానికి. ఫస్ట్ వన్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్? పెన్సిలిన్ ని ఎవరు కనుక్కున్నారు? పెన్సిలిన్ ఎవరు కనుక్కున్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఇక్కడ అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఇచ్చారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఏం కనిపెట్టారు? టెలిఫోన్. అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. సో ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ ఇతను ఏం చెప్పాడంటే జనరల్ థియరీ ఆఫ్ కాస్మాలజీ. సో నెక్స్ట్ అయాన్ ఫ్లెమింగ్ అన్నారు. అయాన్ ఫ్లెమింగ్ అంటే ఇతను ఆథర్ ఆఫ్ జేమ్స్ బాండ్ సిరీస్ నవల్స్. సో సెకండ్ వన్ ఆన్సర్, పెన్సిలిన్ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. థర్డ్ వన్, విచ్ అమాంగ్ ద బిలో చాయిసెస్ కెన్ కాజ్ సునామీ? సునామీ అంటే అండర్ సీ ఎర్త్ క్వేక్స్ అంటే ఎర్త్ క్వేక్ అనేది సముద్రంలో వస్తే దాన్ని సునామీ అంటాం. సో ఆ సునామీనే హార్బర్ వేవ్ అని కూడా అంటారు. ఇక్కడ టైఫూన్స్ అంటే ఇవి మెచ్యూర్ ట్రోపికల్ సైక్లోన్స్. ఇవి ఎక్కడ ఎక్కువగా టైఫూన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే వెస్ట్ పసిఫిక్ ఓషియన్ నియర్ జపాన్ లో ఎక్కువగా ఈ టైఫూన్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ సింగిల్ కాల్డ్ ఆర్గానిజం? ఒకే ఒక ఆర్గానిజం ఉన్న జీవి ఏదంటే ప్రోటోజోవా. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ప్రోటోజోవా. ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మార్స్ గ్యాస్? మార్స్ గ్యాస్ అని ఏ గ్యాస్ ని పిలుస్తారు అంటే మీథేన్ ని మార్స్ గ్యాస్ అని పిలుస్తారు. అదేవిధంగా నేచురల్ గ్యాస్ లో ఎక్కువగా ఉన్నది ఏదంటే మీథేన్ ఉంటుంది. నేచురల్ గ్యాస్ లో ఎక్కువగా ఉన్నది మీథేన్. అదేవిధంగా ఎల్పిజిలో ఎక్కువగా ఉన్నది ఏదంటే బ్యూటేన్ అండ్ ప్రోపేన్. బ్యూటేన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఎల్పిజి గ్యాస్ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ వన్, a seven-sided polygon is called heptagon అంట. అదే హెక్సాగాన్ అంటే 6, హెక్సాగాన్ అంటే 6 ఉంటాయి. ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి. నానోగాన్ అంటే 9 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? ఎర్త్ యొక్క షేప్ ఏదంటే ఆబ్లిట్ స్ఫెరాయిడ్. ఎర్త్ యొక్క షేప్ ఆబ్లిట్ స్ఫెరాయిడ్. ఎయిత్ వన్, సైన్స్ of the study of preserved remains
are traces of animals and plants and other organisms from remote past. అంటే గతంలో ఉన్నటువంటి ప్లాంట్స్ యానిమల్స్ యొక్క ట్రేసెస్ ని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పేలియంటాలజీ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఆంథ్రోపాలజీ ఇచ్చాడు. ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్స్ కల్చర్ అండ్ సొసైటీస్. హ్యూమన్ కల్చర్ ని సొసైటీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆంథ్రోపాలజీ అంటాం. ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం. అంటే చరిత్రలో గతంలో ఉన్న శిథిలాల గురించి కానీ, గతంలో ఉన్న భవనాల గురించి కానీ, నాగరికత గురించి కానీ తెలియజేసేదే పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ. నెక్స్ట్ వన్ ఫార్మకాలజీ అంటే a branch of medicine and pharma science. It is a branch of medicine and pharma science గురించి తెలియజేసేదే ఫార్మకాలజీ. సో 8th one, యానిమల్స్, ప్లాంట్స్ అండ్ ఆర్గానిజమ్స్ యొక్క ట్రేసెస్, కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం గురించి వాటి యొక్క ట్రేసెస్ గురించి తెలియజేసేదే పేలియంటాలజీ. నెక్స్ట్ వన్, atomic weight of elements compared with which of the following to get the atomic weight of that element. చూడండి, ఇక్కడ అటామిక్ వెయిట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది అటామిక్ నెంబర్ కి ఎక్కడ ఈక్వల్ గా ఉంటుంది అని అన్నారు. సో ఏ మూలకంలో ఉంటుందంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటుంది. దీని యొక్క అటామిక్ నెంబర్, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, అటామిక్ వెయిట్ కూడా ఒకటే. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ? ఎలక్ట్రాన్స్ 1 ఉన్నట్టు, అదేవిధంగా ప్రోటాన్స్ 1 ఉంటుంది, న్యూట్రాన్స్ కూడా 0 ఉంటుంది. న్యూట్రాన్స్ 0 ఉంటాయి. సో న్యూట్రాన్ లేని ఏకైక ఎలిమెంట్ ఏది అంటే హైడ్రోజన్. అలా కూడా అడగొచ్చు. న్యూట్రాన్ లేని ఏకైక మూలకం హైడ్రోజన్. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయంటే 0 న్యూట్రాన్స్. 10th one, as the frequency of wave increases, what happens to its wavelength? వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే దాని యొక్క వేవ్ లెంత్ ఏమవుతుంది? సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ v equal to n lambda. So n equal to v by lambda. So that equal to n is inverse proportional to lambda. అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యింది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఇట్ డిక్రీజెస్. నెక్స్ట్ వన్, dash is not caused by airborne transmission. Airborne transmission వ్యాధి కానిది ఏది అంటే హెపటైటిస్ బి. మిగతావన్నీ ట్యూబెర్క్యులోసిస్, చికెన్ పాక్స్, మెజల్స్ ఇవన్నీ కూడా ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ డిసీజెస్. అయితే హెపటైటిస్ బి అనేది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కు ఎలా వెళ్తుందంటే ఫ్లూయిడ్స్ ద్వారా కానీ లేదా వాటి యొక్క బ్లడ్ ద్వారా కానీ, ఇది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి ఎలా సంక్రమిస్తుందంటే బ్లడ్ ద్వారా కానీ లేదా సీమన్ ద్వారా కానీ అదర్ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 12th one, allergy screening blood test for human beings does not include. Allergy screening test లో లేనిది ఏదంటే హిమోగ్లోబిన్ అనరైజ్ టెస్ట్. ఈ టెస్ట్ దేనికి యూజ్ చేస్తారంటే షుగర్ లెవెల్స్ ఐడెంటిఫై చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. షుగర్ లెవెల్స్
పాస్ట్ 2-3 months లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఈ హెమోగ్లోబిన్ ఎనరేజ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ ప్రైమరీలీ డ్యూ టు ఆఫ్ లైట్. మిరేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, మిరేజెస్ రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే రెండు ప్రక్రియల ద్వారా మిరేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మిరేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ రిఫ్రాక్షన్ వల్ల నక్షత్రాలు మనకి మెరిసినట్టు కనబడతాయి. నక్షత్రాలు మెరవడం కూడా కారణం ఏంటంటే రిఫ్రాక్షన్, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ రిఫ్లెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అనేవి విజిబుల్ అవుతాయి. విజిబుల్ ఆబ్జెక్ట్స్, మిర్రర్ వర్కింగ్ కానీ, మిర్రర్స్ ఎలా పనిచేస్తాయి అంటే రిఫ్లెక్షన్ వల్ల పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ డిఫ్యూజన్ అంటే మాలిక్యూల్స్ అనేవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మూవ్ అవడం, మూవింగ్ ద మాలిక్యూల్స్. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి, వాటిని డిఫ్యూజన్ అంటారు. స్కాటరింగ్ కి అప్లికేషన్స్ ఏంటి? స్కై అనేది బ్లూ కలర్ లో కనబడడం, మరియు సూర్యగోళం ఎరుపు రంగులో కనబడడం, సూర్యుడు ఎరుపు రంగులో కనబడడం, ఇవన్నీ కూడా స్కాటరింగ్ యొక్క అప్లికేషన్స్. సో మిరేజెస్ ఏ ప్రక్రియ వల్ల ఫామ్ అవుతాయంటే రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో 31 ఆన్సర్ ఆప్షన్ సి. 31 ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇన్ హ్యూమన్ బాడీ వెర్టిబ్రేట్ ఆర్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్. అంటే వెన్నెముక గల జంతువుని ఏమంటారంటే వెర్టిబ్రేట్స్ అంటారు. అంటే చేపలు, ఉభయచరాలు అంటే నీటిలోను భూమి మీద రెండింటిపై నివసించే జీవులు. అదేవిధంగా సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులు. ఇవన్నీ కూడా వెర్టిబ్రేట్స్ కి ఉదాహరణ. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గ్యాసెస్. సో గ్యాసెస్ కు సంబంధించిన ఇక్కడ లా ఏది ఉందా అని అడిగాడు. చూడండి, గ్యాసెస్ కు సంబంధం లేని లా అదేంటంటే జౌల్స్ లా. జౌల్స్ లా ఏంటి? హీట్ ఆఫ్ కండక్టర్ is directly proportional to the resistance and electric current. హీట్ ఆఫ్ కండక్టర్ అనేది, కండక్టర్ యొక్క హీట్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? రెసిస్టెన్స్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ స్క్వేర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ దీనికి కూడా ప్రపోర్షనల్ గా ఉంటుంది. బాయిల్స్ లా ఏమవుతుంది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు pressure is inverse proportional to volume. At constant temperature, pressure is inverse proportional to volume. దాన్నే బాయిల్స్ లా అంటాం. అదేవిధంగా అవగాడ్రోస్ లా అంటే at constant temperature and pressure, equal volume of different gases contain equal number of molecules. Equal volume of different gases equal to equal molecules. అది తెలియజేసేదే అవగాడ్రోస్ లా. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వల్ మాలిక్యూల్స్. నెక్స్ట్ చార్లెస్ లా అంటే ఎట్ constant pressure V is proportional to T. వాల్యూమ్ అనేది టెంపరేచర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. అది చార్లెస్ లా. సో 15th వన్ ఆన్సర్ ఏమవుతుంది? జౌల్స్ లా అనేది గ్యాసెస్ కి సంబంధించింది కాదు. మిగతా బాయిల్స్ లా, అవగాడ్రోస్ లా, చార్లెస్ లా
ఈ మూడు కూడా గ్యాస్ కి సంబంధించింది. ఫిఫ్త్ వన్ ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, ద అఫీషియల్ జర్నల్ ఆఫ్ ద కమిటీ ఆన్ COSPAR. COSPAR means Committee on Space Research is. సో ఇదేంటిది దేనికి సంబంధించిందంటే అడ్వాన్స్ ఇన్ స్పేస్ రీసెర్చ్ కి సంబంధించింది. ఇది అడ్వాన్స్ ఇన్ స్పేస్ రీసెర్చ్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్, 17th one, which of the following is not a renewable source of energy? Renewable source of energy అంటే పునరుత్పాదక వనరులు అంటాం. అంటే వనరులు ఎంత వినియోగించుకున్నా అవి తరగని శక్తి వనరులనే రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఇందులో తరగని శక్తి వనరు కానిది ఏది అన్నారు. సో కోల్ వాడుతున్న కొలది, ఎనర్జీ వాడుతున్న కొలది తరిగిపోతుంది, కాబట్టి దీన్ని తరుగుతూ ఉన్న శక్తి వనరులు అంటారు. ఈ మిగతా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓషన్ వేవ్స్ వీటిని తరగని శక్తి వనరులు లేదా పునరుత్పాదక శక్తి వనరులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, the instrument used to examine a person digestive tract. ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అని అన్నారు. ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటే ఎండోస్కోప్ ని యూజ్ చేస్తారు. సో ఆసిలోస్కోప్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు, దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే మెజర్ వోల్టేజ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా మైక్రోస్కోప్ దేనికి యూజ్ చేస్తారంటే టు అబ్జర్వ్ టినీ పార్టికల్స్, అంటే చిన్న పార్టికల్స్ ని అబ్జర్వ్ చేయడానికి మైక్రోస్కోప్ ని యూజ్ చేస్తారు. అదేవిధంగా రేడియోగ్రఫీ అంటే ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీని అబ్జర్వ్ చేయడానికి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ అబ్జర్వ్ చేయడానికి రేడియోగ్రఫీని యూజ్ చేస్తారు. అంటే ఈ రేడియోగ్రఫీలో యూజ్ చేసే రేస్ ఏంటంటే ఎక్స్రేస్ అనేవి యూజ్ చేస్తారు. సో అంటే 18th వన్ చూడండి, పర్సన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ని అబ్జర్వ్ చేసేది ఏది? ఎండోస్కోప్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డాష్ is not a example of refraction of light. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కానిదేది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కి ఎగ్జాంపుల్ కానిదేది? ట్వింక్లింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్స్, ఇది కూడా ఎగ్జాంపులే, రిఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్. ఇంకా మిరేజెస్ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ కి రెండింటికి ఎగ్జాంపుల్ ఏదంటే మిరేజెస్ ఫామ్ అవడం, అంటే ఎండమావులు అనేవి ఫామ్ అవడం. నెక్స్ట్ లాటరల్ ఇన్వర్షన్ అనేది దేనికి సంబంధించిందంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి ఎగ్జాంపుల్. సో డి అనేది బెండింగ్ ఆఫ్ లైట్ వైల్ పాసింగ్ త్రూ ఏ మీడియం, ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది కూడా రిఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ రిఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్ కానిది ఏదంటే లాటరల్ ఇన్వర్షన్ అంటే మనం మిర్రర్ చూసేటప్పుడు ఎడమ వైపుది కుడివైపు వస్తువు ఎడమ వైపు వస్తువు లాగా కనిపిస్తుంది, దాన్ని లాటరల్ ఇన్వర్షన్ అంటారు. ఈ లాటరల్ ఇన్వర్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి ఎగ్జాంపుల్. సో 19th వన్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, a train turns at 80 km for the first 40 kilometers. ఓకే, ఈ ట్రైన్ అనేది 80 km/h తో ఫస్ట్ 40 km అనేది ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 30 km at 60 km/h తో ట్రావెల్ చేసింది. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై total time taken. Total distance by total time taken. Total distance ఎంత అవుతుంది? 40 kilometers plus 30 kilometers.
టోటల్ టైం మనకు తెలియదు. టోటల్ టైం అనేది మనకు తెలీదు. టైం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇక టైం ఫస్ట్ కేసులో చూడండి. స్పీడ్ అనేది 80 km/h, డిస్టెన్స్ 40 kilometers. టైం ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, t ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో d ఎంత 40 kilometers, అదేవిధంగా స్పీడ్ 80 kilometers. క్యాన్సిల్ అవుతాయి. సో 4 1 जा 4 2 जा 1/2 hours. సో అదేవిధంగా నెక్స్ట్ కేసులో, సెకండ్ కేసులో ఏమవుతుందంటే 30 kilometers. 30 kilometers అనేవి డిస్టెన్స్ 30 kilometers. స్పీడ్ అనేది 60 km/h. సో టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫైండ్ అవుట్ చేయాలంటే t ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 30/60, దట్ ఈక్వల్ టు 1/2. ఇది హాఫ్ అన్ అవర్, మొదటి వన్ కూడా హాఫ్ అన్ అవర్. సో టోటల్ ఎంత అవుతుంది? 1 hour. టోటల్ 1 hour అవుతుంది. సో ఇక్కడ చూడండి, యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు 40 + 30 టోటల్ డిస్టెన్స్, టోటల్ టైము 1 hour. సో ఎంత అవుతుంది ఆన్సర్? 70 km/h. 70 km/h అనేది అవుతుంది. లేదా సింపుల్ గా ఆ రెండింటికి యావరేజ్ కట్టేసిన వచ్చేస్తుంది 80 + 60/2. సింపుల్ గా చేయాలంటే 80 km/h 60 km/h/2 ఏమవుతుంది? 80 + 60 140/2 70 km/h. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ సైన్స్ పార్ట్ 18లో రిమైనింగ్ బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.